హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి రంగోలీ వేశాను కదా అండి, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా. చాలా మంచిగా కామెంట్స్ అన్నీ పెట్టారు. మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఇంత మంచి కామెంట్స్ పెట్టడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అని చాలా అనిపిస్తుందండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక్కసారి వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి. రంగోలీసే కాదు, హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుందండి. మనకి వేస్ట్ వాటితో వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి, అలాగే డిఐవైస్ కావచ్చు, హౌస్ మెయింటైనింగ్ టిప్స్ కావచ్చు, కిచెన్ టిప్స్ కావచ్చు, చాలా మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటానండి. అందరూ కూడా తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో గురించి మాట్లాడుకుందాం. 500 ఏళ్ల క్రితం నుంచి కూడా మన హిందువులంతా ఎదురు చూస్తున్న రోజైతే మరికొన్ని గంటల్లోనే రానుందండి. ఈ రోజు కోసం మన హిందువులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, చాలా ఉద్యమాలు చేశారు, ఎన్నో న్యాయ పోరాటాలు చేశారు. అందులో ఎంతో కష్టపడిన వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు లేకపోయినా ఈరోజు మనం ఈ క్షణం మన అయోధ్య రాముడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మనం ఉన్నాము అంటే నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలమో కదండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ చేసుకునే ఒక పెద్ద పండగ అనుకోవచ్చు, ఒక పెద్ద వేడుక కావచ్చు. ఇలాంటి వేడుకను మన ఛానల్లో కూడా ఒక చిన్న రంగోలీగా వేసుకొని మనందరం కూడా కాసేపు దానికోసం మాట్లాడుకోవడం కూడా చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అయోధ్యలో మన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఒక నెల రోజుల ముందు నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కదా అండి. అందులో మొదటగా అక్షింతలతో చేశారు. ఆ అక్షింతలను ప్రతి ఊరు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఊరిలో ఉన్న రామమందిరం కూడా ఆలయ సిబ్బంది అయితే అందించారండి. ప్రతి ఒక్కరి ఏ ఊర్లో ఉన్న సిబ్బంది వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి చేరేలా చేశారు. ఇంకా ఎవరైనా ఈ అక్షింతలు అందుకోకపోతే మీ దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళి తీసుకొని వచ్చి ఆ అక్షింతల్ని మన రాముల వారి ఆశీర్వాదంగా భావించండి. అయోధ్య నుంచి మనకి పిలుపు వచ్చింది అనుకుని, లేదు అంటే అయోధ్య రాముడే మన ఇంటికి వచ్చాడని భావించండి. ఆ అక్షింతల రూపంలో ఈ అక్షింతలను మన పూజ మందిరంలో ఉంచి 22వ తేదీ వరకు కూడా చక్కగా అక్షింతలను పూజ చేసి 22వ తేదీన ప్రతి ఒక్కరూ కూడా 5 దీపాలైతే వెలిగించండి. 5 దీపాలు అంటే పంచభూతాలుగా మనం భావించి, పంచభూతాల సాక్షిగా మన రామయ్యను మళ్ళీ మనం ప్రాణప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ రామరాజ్యం రావాలని మనం అందరం కోరుకుందాం. అక్షింతలు తలపై వేసుకుంటారండి చాలామంది. అలా చేయడం వల్ల ఏంటంటే అవి కింద పడతాయి, మళ్ళీ మన కాళ్ళకు తగులుతాయి. అది ఇంకా చాలా పాపం. అలా చేయకండి ఎవరు కూడా. ఈరోజు నుంచి ప్రతి ఊళ్ళో కూడా ఒక ఉత్సవంగా చేసుకుంటున్నారండి. ప్రతి ఊరు కూడా ఎంతో పండుగ వాతావరణం ఈరోజు నుంచే కనిపిస్తుంది. మా ఊళ్ళో కూడా ఈరోజైతే పొద్దున్న సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా ఊరేగించి చాలా వైభవంగా ఉత్సవం అయితే చేశారండి. హిందువులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారండి, చాలా ఆనందంగా ఉన్నారు. మన రామయ్య తండ్రి ఎంత తొందరగా మళ్ళీ అయోధ్యలోకి అడుగు పెడతారు, ఎంత తొందరగా మన బాలరామయ్య దర్శనం ప్రాప్తవుతుందని. ఇప్పుడైతే అందరం అయోధ్యకు వెళ్ళలేం కదా అండి. మనందరం కూడా మన ఇంటినే అయోధ్యగా భావించి రామయ్య తండ్రిని ఇంటికి ఆహ్వానించి చక్కగా పూజలైతే ఆచరిద్దాం. రేపైతే మొత్తం ఊరు, వాడ, గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా రామనామంతో మొత్తం మన దేశమంతా కూడా మారుమ్రోగిపోతుందండి. అది తలుచుకుంటుంటేనే నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా అలాగే ఉంది కదండి. ప్రతి ఒక్కరూ చెప్పండి జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన కామెంట్ బాక్స్ అంతా కూడా శ్రీరామనామంతో నిండిపోవాలని అనుకుంటున్నాను. సంక్రాంతి రంగోలీ వీడియోలో చాలామంది కామెంట్ అయితే చేశారండి. రంగోలీస్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి, కలర్స్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పారు. నేనైతే కొంతమందికి కామెంట్లో చెప్పాను, ఇంకా అందరికీ తెలిసిందని చెప్పేసి. ఈ కలర్స్ అన్నీ కూడా మాకు ఇక్కడ నెల్లూరులో దొరుకుతాయండి. ఇవన్నీ కూడా ఇలాగే అమ్ముతారు.
మనకి ప్యాకెట్ 10 రూపాయల లెక్క అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా నేను ఇలాగే కొనుక్కున్నాను. కొంతమంది బ్లాక్ కలర్ ఎక్కడ దొరుకుతుందక్క అని అడిగారు. బ్లాక్ కలర్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం ఈజీగా వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట రంగు అంతా కూడా. చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు. ఇలాంటి కలర్స్ ఒకవేళ మీకు దొరకకపోతే ఎవరైనా కావాలి అంటే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కూడా ఇవి ఎలా మిక్స్ చేసుకోవాలి, ఇవి ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని అని ఒక వీడియో పెడతాను. ఎక్కువ మంది అడిగారంటే మాత్రం నేను తప్పకుండా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ కలర్స్ అన్నీ మనం ఇంట్లోనే చక్కగా హోమ్మేడ్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో కూడా కావాలంటే చెప్పండి, పెడతాను. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ రంగోలీ కొంచెం నిదానంగా వేసి చూపించండి, మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా వేస్తామని చెప్తున్నారు. నిదానంగా అంటే కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను వేయలేదండి అందులో. ఈసారి ఇది కూడా నేను తొందరగానే వేసేస్తున్నాను, ఎందుకంటే మనకి వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి చాలా పెద్ద వీడియో కూడా స్పెషల్గా ఒక రంగోలీ అయితే వేసి, అది నేను వేసే నాకు కూడా పెద్దగా తెలియదు, నేను ఏ టిప్స్ అయితే ఫాలో అవుతానో అవి నాకు తెలిసినంత మట్టుగా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను కూడా ప్రొఫెషనల్ కాదండి, నేను మరీ చెప్తున్నాను. నేను జస్ట్ ఏదో ఇంటి దగ్గర వేసుకుని అలా వేసుకున్నదే. నేను ఏదైతే ఫాలో అవుతానో అది మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా ఏదో ఒక వీడియో అయితే నేను చిన్న వీడియో రంగోలీ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్తాను. మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా నేను చాలా వాల్యూ ఇస్తానండి. మీరు పెట్టేదానికి నేను మ్యాక్సిమం నేను వీలైనంత వరకు చేయడానికే ట్రై చేస్తాను. మీరు ఏదైనా అడిగినా కూడా ఒకవేళ నాకు కుదిరినంత వరకు కూడా నేను చేస్తాను. మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్లో పెట్టండి, నేను వీలైతే మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ రంగోలీ వేయడానికి నేనైతే ముందుగా పెన్సిల్తో మార్క్ చేసుకున్నానండి. ఏదైతే వేద్దాం అనుకుంటున్నానో అదైతే పెన్సిల్తో మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇలా రంగోలీ అయితే వేశానండి, ఎందుకంటే మన అంత ప్రొఫెషనల్ కాదు కదా. ఈ రంగోలీ అయితే నేను మీకు ఒక 8-8:30 నిమిషాల్లో చూపించేస్తున్నాను. కానీ ఇది వేయడానికి నాకు చాలా టైం పట్టిందండి. నేనైతే ఈ రంగోలీ నిన్న స్టార్ట్ చేశాను. నిన్న ఏమైందంటే నిన్న ఆల్మోస్ట్ రంగోలీ అయిపోయింది అనే టైంకి నాకు మెమరీ ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఫోన్ రికార్డ్ అయితే అవ్వలేదు. ఫోన్లో మెమరీ అంతా క్లియర్ చేసేసరికి ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయిందండి. ఇంకా లైటింగ్ బాగుండదు, సరిగ్గా లైటింగ్ లేకపోతే ఇంకా వీడియో క్లారిటీ ఉందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి మిగతాదంతా కంప్లీట్ చేశానమాట. నిన్న స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. స్టార్టింగ్ వీడియో మీరు చూసినట్లయితే తెలుస్తుంది. గాలి విపరీతంగా వచ్చిందండి, చాలా గాలి అయితే వచ్చింది, చాలా ఇబ్బంది పెట్టేసింది. మొత్తం గాలంతా కూడా వచ్చేసి చెదిరిపోయిందనమాట, కలర్ అంతా కూడా. మీరు చూస్తే మీకు తెలుస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇబ్బంది అయిందండి. ఈవినింగ్ అయితే మాత్రం మొత్తానికి మన సీతారామయ్యల రంగోలీ అయితే కంప్లీట్ చేశాను. మన సంకల్పం గట్టిగా ఉండాలి, కానీ మనకి ఆ భగవంతుడే తోడుంటాడని నాకైతే నిజంగా నమ్మకం అండి. నేనైతే అలాగే అనుకున్నాను, ఈ గాలికి అవుతుందా లేదా ఇంకా అనుకున్నాను. రామయ్య దయ వల్ల రంగోలీ అయితే కంప్లీట్ చేసేసానండి. మన సీతారాములు అయోధ్యకు వచ్చేస్తున్నారని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి శంఖం అయితే గట్టిగా పూరిస్తున్నారు. ఆ శంఖ ధ్వనులన్నీ కూడా రామ రామ అంటూ ప్రపంచం అంతా మారుమ్రోగుతున్నట్లు అలా ఉంటుందని చెప్పేసి ఆ పైన అయితే నేను శ్రీరామ శ్రీరామ అని రాశాను. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన రామభక్తిని చాటుదాం. అందరూ కూడా రేపంతా రామనామంతో ఉంటారని, రామనామ స్మరణ చేస్తారని కోరుకుంటూ మీ శ్రవణజ్యోతి.